వెళ్ళి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది. ఏ కాంగ్రెస్కి వ్యతిరేకం ఉందో అదే కాంగ్రెస్తోనే చేరింది. ఏ కాంగ్రెస్ పార్టీ తన కుటుంబానికి అన్యాయం చేసింది, తన తండ్రి పేరుని లిస్ట్లో పెట్టింది, ఎఫ్ఐఆర్లో పెట్టింది ఎందో అదే కాంగ్రెస్ పార్టీలో చేరింది. అదే కాంగ్రెస్ పార్టీ తరపున అంది. పోనీ ఆ కాంగ్రెస్ నుంచి ఏమన్నా తనను నమ్ముకున్న వాళ్ళకి ఏమన్నా ఇప్పించగలిగిందా తెలంగాణలో? ఏమీ లేదు. అంటే స్థిరమైనటువంటి నాయకత్వ లక్షణం ఎక్కడుంది ఆవిడికి? జగన్ తనను నమ్ముకున్నటువంటి వాడికి ఎక్కడో మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోసు ఆ రోజున రాజీనామా చేసిన వాళ్ళకి ఓడిపోయినా సరే ఎమ్మెల్సీలు ఇచ్చారు, రాజ్యసభ మంత్రి ఇచ్చారు, రాజ్యసభ ఇచ్చాడు. తనను నమ్ముకున్న వాళ్ళని ఎంతకైనా సరే చేసుకుంటాడు అతను. ఈ అమ్మాయి నమ్ముకున్న వాళ్ళని నడి రోడ్డు మీద వదిలేసింది కదా, వదిలేసేసి తన పని తను చూసుకుంది కదా. ఇప్పుడు గట్టు రామచంద్ర వీళ్ళందరూ తనతో పాటు ఉన్నారు కదా. ఏమైపోయింది? షర్మిలను చూసి వైసీపీలో సిట్టింగ్లు బయటకు వచ్చి వైసీపీని సగం దాదాపు ఒక 30% ఖాళీ చేస్తారు. నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇవాళ ఎమ్మెల్యేలుగా చేసే ప్రతి ఒక్కడికి బుర్ర ఉన్నోడే, ఎవడు బుర్ర తక్కువ లేడు. అంటే సీటు రాదు అన్నవాళ్ళు అదే అంటే బుర్ర ఉన్నటువంటి వాడే. అక్కడ జరుగుతున్న మార్పులు వెనకాల ఉన్న లెక్కలు తెలుసు వాళ్ళకి. ఇప్పుడు క్రిందటిసారి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నటువంటి మల్లాది విష్ణుని 2014లో 19లో కాంగ్రెస్లోనే ఉన్నటువంటి మల్లాది విష్ణుని పిలిచి నువ్వు ఇటు పోటీ చేయని చెప్పాడు. ఎందుకు? అవతల కాపు పెడుతున్నారు కాబట్టి యువతల పక్కన నువ్వు చెయ్యని చెప్పారు. చెప్పింది ఎవరు? జగన్మోహన్ రెడ్డే కదా. అక్కడ అంటే అక్కడ కుల సమీకరణం ప్రకారం ఇచ్చాడు. ఈసారి అది వద్దు అనుకున్నాడు. ఇప్పుడు అదే మల్లాది విష్ణు టికెట్ లేదని చెప్పాడు. అంటే అక్కడ తన లెక్కతోనే వెళ్ళాడు కదా. ఇప్పుడు రాజకీయాలు ఇది సక్సెస్ కావచ్చు, ఫెయిల్ కావచ్చు. ఇప్పుడు గౌతమ్ రెడ్డికి ఇచ్చారు.